కి వెళ్దాం. బీహార్ బంకీపూర్ బైపోల్ కౌంటింగ్ లో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ముందంజలో ఉన్నారు. 6 రౌండ్ల తర్వాత 3451 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఇక్కడ మొత్తం 31 రౌండ్ల కౌంటింగ్ ఉంది. ఇంకా 27 రౌండ్స్ మిగిలిన్నాయి. ప్రశాంత్ కిషోర్ కు 11,603 ఓట్లు వస్తే బీజేపీ అభ్యర్థి నీరజ్ కుమార్ కు 8,152 ఓట్లు పడ్డాయి. బీజేపీ అధ్యక్షుడు నితిన్ నబీన్ రాజ్యసభకు ఎంపిక అయిన తర్వాత ఆ పదవికి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో బంకీపూర్ ఉప ఎన్నికలు వచ్చాయి. 2025లో ప్రశాంత్ కిషోర్ తన సొంత పార్టీని గెలుపు రూట్లో నడిపించడంలో ఫెయిల్ అయ్యారు. అప్పటికి ఇప్పటికీ ఉన్న ఏకైక తేడా ఏంటి అంటే అప్పుడు ఆయన స్వయంగా ఎన్నికలలో పోటీ చేయలేదు. ఈసారి పీకేనే రంగంలోకి దిగారు. ఇప్పుడు ఇదే గేమ్ చేంజర్ అవుతుందా అన్న చర్చ జరుగుతోంది. చాలా మంది పొలిటికల్ స్ట్రాటజిస్ట్ గా పనిచేసిన ఆయన తన సొంత పార్టీ స్ట్రాటజీ ఇప్పటికీ సెట్ చేసుకున్నట్లు అవుతోంది. తక్కువ ఓటింగ్ శాతం నమోదవటం ఈ బంకీపూర్ సెగ్మెంట్కు ఆనవాయితీగా వస్తోంది. 2025లో నితిన్ నవీన్ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేయగా 41% ఓట్లు పోలయ్యాయి. 2026 ఉప ఎన్నికలు ఇంకా తక్కువగా అంటే 34% ఓటింగ్ మాత్రమే నమోదైంది. ఈ ఉప ఎన్నిక బీజేపీపై పెద్దగా ప్రభావం చూపించకపోయినప్పటికీ కూడా ఈ రిజల్ట్ మాత్రం చాలా పొలిటికల్ సిగ్నల్స్ని పంపడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక్కడ లక్ ఏంటంటే ప్రశాంత్ కిషోర్ మొట్టమొదటిసారి గెలవటం. రెండోది ఏంటంటే బహుశా సింపతి కూడా ఉన్నట్టయింది ఆయనకి. ఎందుకంటే గత ఎన్నికల్లో పార్టీ పెట్టారు, పోటీ చేసిన ప్రతి ఒక్క చోట ఓడిపోయారు. కాకపోతే వ్యూహం ఎక్కడ అమలు చేశారంటే ఆ ఎన్నికల్లో ఆయన పోటీ చేయలేదు. ఇప్పుడు నితిన్ నవీన్ ఖాళీ చేయడంతో అక్కడ ఇంకా 27 రౌండ్స్ మిగిలి ఉన్నాయి. కానీ అంటే ఫస్ట్ రౌండ్స్ లో కొంత లీడ్ లోకి వచ్చాడు అంటే నెక్స్ట్ గెట్టిన అవకాశాలు కనపడుతున్నాయి. అసలు బేసిక్ గా ప్రశాంత్ కిషోర్ లీడ్ లోకి వస్తాడని కూడా ఎవరు ఊహించరు కదా అంటారు. అంటే గెలిచే ఆ సిగ్నల్స్ ఎక్కువగా కనపడుతున్నాయి. కానీ ఇంట్రెస్టింగ్ ఇష్యూ ఏంటంటే ఎన్నో పార్టీలను గెలిపించి ముఖ్యమంత్రులు చేశాను, నేనే వ్యూహకర్తనని చెప్పుకున్న ప్రశాంత్ కిషోర్ ఇంతవరకు తన గెలుపుకు మాత్రం సరైన వ్యూహాలు అమలు చేయలేకపోయారు అని. ఆ సింపతి ఉన్నట్టుంది. లాస్ట్ ఎన్నికల్లో ఆ పార్టీ తరఫున బీహార్లో ఒక్క సీటు కూడా గెలవలేదు, అందరూ ఓడిపోయారు, చాలా మందికి డిపాజిట్లు కూడా రాలేదన్న సింపతి బహుశా ఇక్కడ ఉంది. ఇక రెండో పాయింట్ ఏంటంటే బీజేపీ కనుక ఓడిపోతే, అది కూడా బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ సీట్, అది అక్కడ వేరే అభ్యర్థి పోటీ చేసి ఓడిపోయినా అది బీజేపీ ఖచ్చితంగా ఇబ్బందికరమైన అంశం. ఒకసారి శివ దగ్గరికి వెళ్దాం. శివ, ఏంటి ప్రశాంత్ కిషోర్ లీడ్లోకి వచ్చారు, సరే ఓకే, నెక్స్ట్ రౌండ్లో మళ్ళీ వెనక్కి వెళ్తాడా ముందుకు వెళ్తాడా అన్నది పక్కన పెడదాం. కానీ బీజేపీ ఎందుకు వెనకబడింది అని కదా, నితిన్ నవీన్ లాంటి సీటు కదా అది. డెఫినెట్గా జాతీయ అధ్యక్షుడిగా ఉన్న నితిన్ నబీన్ స్థానం అది సుదీర్ఘంగా 1995 నుంచి ఇప్పటి వరకు కూడా ఎప్పుడు కూడా ఓటమి చవి చూడలేదు బీజేపీ. కానీ ఇప్పుడు ప్రస్తుతం చూసుకుంటే 31 రౌండ్లలో 6 రౌండ్లలో కౌంటింగ్ ప్రక్రియ పూర్తయింది. దీంట్లో 3000 ఓట్ల మెజార్టీతో ప్రశాంత్ కిషోర్ ముందంజలో ఉన్నారు. అదే ఇదంతా కూడా లాస్ట్ వరకు ఉంటుందా, మధ్యలో ఏమైనా తారుమారు అవుతాయనేది కూడా చూడాల్సి ఉంది. ఇక మీరు అన్నట్లుగా జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ రాజ్యసభకు వెళ్ళడం, ఆయన రాజీనామా చేసిన తర్వాత ఇప్పుడు ఎన్నికలు అనేవి అనివార్యమైనాయి. కానీ అనేక పార్టీలకు వ్యూహకర్తగా ఉండే అనేక రాష్ట్రాల్లో ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావడం, పార్టీలను కీలకంగా వ్యవహరించే ప్రశాంత్ కిషోర్. కానీ ఇప్పుడు ప్రశాంత్ కిషోర్కు స్వయంగా ఎన్నికలు పోటీ చేశారు కాబట్టి ఆయన గెలుస్తారా, ప్రజెంట్ తాత్కాలికంగా ఆయన ముందంజలో ఉన్నప్పటికీ ఇది చివరి వరకు ఉంటుందా, ఏమైనా తారుమారయ్యే అవకాశం ఉందా అనేది కూడా వేచి చూడాల్సి ఉంది. కానీ ఇప్పుడు ఇటు బీజేపీ కూడా ఒత్తిడికి లోనవుతోంది. ఈ 6 రౌండ్లు ఒకటి ఓటింగ్ పర్సెంటేజ్ తక్కువ కావడం, అంటే 34.30% అనేది ఓటింగ్ నమోదైంది. 2025లో అయితే 40 వరకు కూడా 40% వరకు ఓటింగ్ నమోదైంది. ఇక్కడ అత్యంత తక్కువ ఓటింగ్ పర్సెంటేజ్ అనేది నమోదవుతూ వస్తుంది. కానీ ఇప్పుడు మళ్ళా ఈ ఉప ఎన్నికలు రావడం, దీంట్లో జనస్వరాజ్ పార్టీకి సంబంధించిన ప్రశాంత్ కిషోర్ చూద్దాం. మీరు అన్నట్టుగా ఓన్లీ మొదటి 4 రౌండ్లో లీడేనా, లేకపోతే తర్వాత మిగిలిన రౌండ్లో వెనకబడతాడా ముందుకెళ్తాడా అనేది చూడాల్సి ఉంటుంది. కానీ మొదటి రౌండ్లలో బీజేపీ అభ్యర్థిని క్రాస్ చేసి లీడ్లోకి రావటం అనేది గ్రేట్ థింగ్. ఇది గెలుపుకు ఒక సంకేతం లాగానే కనపడుతోంది. ఎందుకంటే నేను చెప్పినట్టుగా ఒక సింపతి క్రియేట్ అయి ఉంటుంది. పోలింగ్ కూడా అక్కడ చాలా తక్కువ పర్సెంటేజ్ నమోదైంది కాబట్టి మేబీ అక్కడ ఏమన్నా బీజేపీకి వ్యతిరేకత ఉందా అనేది కూడా ఇప్పుడు అర్థమవుతోంది.